మిమ్మల్ని నేనేమి ఇబ్బంది పెట్టను, మీరు మాట్లాడండి. మంత్రులు ఇబ్బంది పెడితే నాకు సంబంధం. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం, ఇది బీసీల పక్షపాత ప్రభుత్వం అని మరొక్కసారి మొన్నటి బడ్జెట్లో బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి బీసీలందరి తరఫున మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. వాస్తవానికి తెలుగు రాష్ట్రాలకి స్వాతంత్రం వచ్చింది, భారతదేశానికి స్వాతంత్రం 1947లో వస్తే తెలుగు రాష్ట్రాలకి స్వాతంత్రం వచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత అన్న విషయం ఇక్కడున్న పెద్దలకి, సమాజానికి అందరికీ తెలుసు. మరి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రజాసేవలో వచ్చి అతి తక్కువ కాలంలోనే వాస్తవ రూపాన్ని ఇచ్చిన మహానాయకుడు, తెలుగు జాతి ముద్దు బిడ్డ, మన ప్రియతమ నేత మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఆద్యుడు అన్న ఎన్టీఆర్ గారు. అలాగే సమాజంలో సగభాగమైన బీసీలకు రాజ్యాధికారాన్ని అందించి బీసీలకు అన్ని రంగాల్లోనూ పెద్ద సంఖ్యలో అవకాశం కల్పించి వారికి నిజమైన ఎదుగుదలకు నాంది పలికింది అన్న ఎన్టీఆర్. ఆ ₹2 కిలో బియ్యం, బలహీన వర్గాలకు శాశ్వత గృహాలు, గురుకుల పాఠశాల ఏర్పాట్లు, మహిళలకు 33% రిజర్వేషన్, బీసీ ఫెడరేషన్లు ఏర్పాటు చేసి సామాజిక పెన్షన్లు మంజూరు చేసింది అన్న నందమూరి తారక రామారావు గారు. సమాజంలో దాదాపుగా 50% వరకు ఉన్న బీసీలు మొత్తం సమాజానికే వెన్నముక్కలు. మరి రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయితే, మన సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి ఆత్మవిశ్వాసానికి ఒక ఐకాన్ అనే చెప్పాలి. అదే స్ఫూర్తితో అన్న నందమూరి రామారావు గారి స్ఫూర్తితో ఏదైతే బడుగు వర్గాలను గుర్తించి అన్ని రంగాలు బాగుండాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. మరి అదే స్ఫూర్తితో మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర అభివృద్ధి బీసీలకు భాగస్వామి ఇస్తూ వారు సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా మరియు రాజకీయంగా సమాజంలోని ఇతర అభివృద్ధికి చెందిన వర్గాలు ధీటుగా ఎదగాలని తప్పిస్తున్న నాయకుడు మన డైనమిక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారి ధ్యాస అంతా బీసీలే శ్వాస, వారి సంక్షేమమే ధ్యాస, వారి అభివృద్ధి ఆశ. ఇదే చంద్రబాబు నాయుడు గారి అభిలాష. అంతేకాదు అధ్యక్ష, బాగుంది ప్రాస, అభిలాష. మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు ఈ రాష్ట్రంలో ఎలా ఉన్నిందంటే, చాకరీ చేస్తే సంతతిస్తారు, పాదాలెత్తితే బాగుందంటారు, ఎదురు తిరిగితే ఏకేస్తారు, హక్కులు అడిగితే తొక్కేస్తారని బ్రిటిష్ పరిపాలన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండేది. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే ఈ బడిగిన వర్గాలన్నీ అన్ని రంగాల్లో ఉన్నారన్న విషయం గుర్తు చేస్తూ, అదేవిధంగా మరి బీసీలకు తగిన గౌరవం, భద్రత మరియు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. పార్టీని స్థాపించిన నాటి నుండి బీసీలపై ప్రత్యేకత దృష్టి చూపుతూ వారి అభివృద్ధి అవసరమైన అన్ని అవకాశాలు కల్పిస్తూ వారి కోసం పరితపిస్తున్న తెలుగుదేశం పార్టీ. అందుకే తెలుగుదేశం అంటేనే బీసీలు అంటేనే తెలుగుదేశం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఈ విషయానికి వస్తే బీసీలపైన ఏ పార్టీకైనా పేటెంట్ హక్కు ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఒక్క ఛాన్స్ అని 2019లో నా బీసీలు, నా బడిగిన వర్గాలు అని చెప్పి ఓటేయించుకొని బీసీలను అన్ని రంగాల్లో అనగదొక్కి బీసీ బిడ్డలను, బీసీ ప్రజలను ఒక పక్క సామాజికంగా, మానసికంగా వారిపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం. మరి బీసీ బిడ్డలు ఎంతోమంది మీకు తెలుసు ఎంత కిరాతకంగా అమర్నాథ్ గౌడ్ కావచ్చు, చంద్రయ్య కావచ్చు, అనేక మంది సుమారుగా 200 మంది హత్యకు గురయ్యారు అధ్యక్ష. సుమారుగా అక్రమ కేసులు 2600 మందిపై అక్రమ కేసులు పెట్టారు. మరి మనందరికీ పెద్దయిన
మా బీసీలందరికీ గుర్తొచ్చే మొదటి వ్యక్తి అచ్చం నాయుడు గారి పైన కేసులు పెట్టారు, స్పీకర్ గారి పైన కేసులు పెట్టారు, మీ పైన కేసులు పెట్టారు, మరి కొల్లు రవీంద్ర గారి పైన కేసులు పెట్టారు, అనేక బీసీల పైన కూడా కేసులు పెట్టి భయభ్రాంతులు చేశారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి టీవీ ఆన్ చేస్తే అధ్యక్ష, సాక్షి టీవీ ఆన్ చేస్తే టీవీ ఆఫ్ చేయొద్దండి, కరెంటు బిల్లు పెంచను అని 9 సార్లు పెంచాడు అధ్యక్ష. నిత్యావసర సరుకులు పెంచను, పిల్లలకి మెగా జాబ్ క్యాలెండర్ అన్నాడు అధ్యక్ష, ఉచిత ఇసుక అన్నాడు అధ్యక్ష. మరి ఈరోజు ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే బీసీలు అన్న విషయమే మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఒక పక్క అన్నా క్యాంటీన్లు తీసేశాడు, ఒక పక్క ఉన్న పరిశ్రమలు తరిలు కొట్టేశారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు, రైతాంగం ఇబ్బంది పడుతుంది. అన్ని రంగాల్లోనూ ఇబ్బంది పడింది ఎక్కువ శాతం ఎవరంటే బడుగిన వర్గాలు చెందిన వారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి రవి అన్న గారు చెప్పినట్లు మీరు ఏదైనా మంచి హాస్పిటల్ చూపించి ఒక్కసారైనా మా బీసీలందరి కోరిక ఒక్కసారైనా ఆయన అసెంబ్లీకి పిలిపించండి అధ్యక్ష దయచేసి. ఎందుకంటే నిజంగా బీసీలు చాలా నలిగిపోయారు అధ్యక్ష, అన్ని సెక్టార్స్లోనూ నలిగిపోయారు. మరి అదేదో ట్రీట్మెంట్ కావాలంటే మన ముఖ్యమంత్రి గారే ఇస్తారు అధ్యక్ష. ఎందుకంటే ఆయన ఇందాకే చెప్పారు చాలా దయాగుణం కలిగిన వ్యక్తి మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కాబట్టి ఖచ్చితంగా ఎలాగో చేస్తారు. కాబట్టి అది కూడా ఎందుకంటే నా ఒక్క కోరిక కాదు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో 50% ఉన్న బీసీలందరి కోరిక. ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి సార్ మరి ఈరోజు మన బీసీల పక్షపాతి, మహిళా పక్షపాతి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో బీసీలు ఒక పక్క, మహిళలు ఒక పక్క ఏ విధంగా అవమానపడామో మనం అందరం చూసాం. ఈ దేవాలయం లాంటి అసెంబ్లీలోనే అందరికీ స్ఫూర్తిదాత, అందరికీ సేవ అంటే భువనమ్మ కనిపిస్తారు, వ్యాపారం అంటే భువనమ్మ గారు కనిపిస్తారు. మరి వైద్య సేవ కావచ్చు, విద్యా సేవ కావచ్చు, వ్యాపార సేవ కావచ్చు, మానవతా మూర్తిని ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మీరు చూశారు అధ్యక్ష. అంతేకాదు అమరావతి రైతులు ఏ విధంగా మహిళలు పోరాటం చేస్తుంటే ఆ రోజు మహిళలపై ఏ విధంగా మాట్లాడారో తెలుసు, సోషల్ మీడియాలో ఏ విధంగా అవమానంగా మాట్లాడారో తెలుసు. ఆయనకి మహిళలంటే గౌరవం లేదు అధ్యక్ష. ఎందుకంటే తల్లిని చెల్లిని ఎంత అవమానంగా సోషల్ మీడియాలో తానే పోస్ట్ చేయించాడంటే ఇంక ఎంత మాత్రం మహిళలపై ప్రేమ ఉంటుందో మనం అందరం చూసాం అధ్యక్ష.